రవి చెప్పాడు ఇంట్రడక్షన్. 36 years యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేశాను. మోస్ట్లీ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో పనిచేశాను. నేను దాదాపు ఒక 25 years నుంచి ఉద్యోగంలో ఉంటూ సర్వీస్ ప్రాజెక్ట్స్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. సేవా ప్రాజెక్ట్స్ అంటే ఆర్ఫనేజ్ హోమ్స్. 1995లో జడ్చర్ల టౌన్లో ఒక ఆర్ఫనేజ్ హోమ్ స్టార్ట్ చేశాం. దాని పేరు అనురాగిని. అయితే మా మోటివ్ ఏంటంటే తల్లిదండ్రులు లేకుండా ఉండిన అనాథ పిల్లలను అక్కడ తీసుకొని వాళ్ళని చదివించి వాళ్ళను గుడ్ సిటిజన్గా చేసి మళ్ళీ సొసైటీకి ఇవ్వాలని. జనరల్గా ఆర్ఫన్ ఉన్నప్పుడు తల్లిదండ్రులు లేకుండా ఉన్న ఆర్ఫను అంటే అటు తల్లి వైపు ఎవరు బంధువులు లేకుండా తండ్రి వైపు ఎవరు బంధువులు లేకుండా పూర్తిగా ఆర్ఫన్ ఉన్న అతను సొసైటీలో వదిలిపెడితే అది ఏదో క్రిమినల్ అవుతుంది. చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు, మరి చదువు సందేలు ఎవరు చెప్పడానికి ఉండరు. కాబట్టి వాళ్ళు ఏదో ఒక ఈవిల్ వేలో వెళ్ళిపోతారు. కానీ అటువంటి వాళ్ళని మేము సెట్ చేసి తీసుకొని వచ్చి మా ఆర్ఫనేజ్ హోమ్లో పెట్టేసి వాళ్ళను చదివించడం పూర్తిగా. వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ ఉందో మామూలుగా 10th ఇంటర్మీడియట్ వరకు చదివించడం, తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి డిగ్రీస్ అవి చేయించడం, అట్లా మోటివ్ పెట్టుకొని మేము స్టార్ట్ చేసాం. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూగా తెలంగాణ రాయలసీమలో మొత్తం 9 ఆర్ఫనేజ్ హోమ్స్ స్టార్ట్ చేసాం. 1990 నుంచి 25 years నుంచి దాంట్లో మేము వర్క్ చేస్తున్నాం. అయితే ఏదైతే ఆర్ఫనేజ్ హోమ్ మనం స్టార్ట్ చేసాం దానికి అక్కడ లోకల్గా ఇప్పుడు జడ్చర్లలో స్టార్ట్ చేసాం. లోకల్గా కొద్దిగా ఎమినెంట్ పీపుల్ని వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం. ఆ ట్రస్ట్ అండర్ ద ట్రస్ట్ ది ఆర్ఫనేజ్ హోమ్స్ రన్స్. దానికి సంబంధించిన ఫైనాన్షియల్ పొజిషన్స్ అవన్నీ ఆ ట్రస్ట్ చూసుకుంటాయి. తర్వాత ఇంతవరకు మేము 25 years నుంచి యాక్టివిటీస్ గవర్నమెంట్ నుంచి ఏ ఫండ్స్ లేకుండా పూర్తిగా సొసైటీ మీద ఆధారపడి సొసైటీ ఫండ్స్ తోటి సొసైటీ నుంచి వచ్చే డొనేషన్స్ తోటి వీటిని నడుపుతున్నాం. అట్లా ఇప్పుడు 9 ఆర్ఫనేజ్ హోమ్స్ తెలంగాణ రాయలసీమలో మేము 27-28 years నుంచి నడుపుతూ ఉన్నాం. వీటన్నిటికీ నేను 25 years నుంచి ఇన్ఛార్జిగా ఉంటూ వాటన్నిటిని విజిట్ చేస్తూ వాళ్ళని మానిటరింగ్ చేస్తూ పనిచేస్తున్నాను. 2012లో ఆగస్టులో రిటైర్ అయ్యాను నేను. రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు పూర్తి సమయం వాటికి ఇస్తున్నాను చూడడం. వీటిలో మొత్తం దాదాపు ఒక 450 members ఆర్ఫన్స్ ఉంటారు. దీంట్లో ఒకటి అమ్మాయిలది ఉంది, నాగర్ కర్నూలు అని మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో అమ్మాయిలది. అక్కడ 29 members గర్ల్స్ ఉన్నారు. ఈ మధ్యన ఒక 2 అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేసాం మేము. వాళ్ళని చదివించడం, డిగ్రీ వరకు అట్లా చదివించడం, వాళ్ళ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ అత్తగారింటికి పంపించడం. తర్వాత వాళ్ళ అత్తగారింటికి పోయినా కూడా వాళ్ళ తల్లిగారింటిలాగా వాళ్ళకి మిగతా ముందు ఫార్మాలిటీస్ అవన్నీ ఆశ్రమమే చూసుకుంటాయి. తర్వాత మా ఆర్ఫనేజ్ హోమ్స్లో చదువుకున్న పిల్లలు ఇప్పుడు ఒక అతను డాక్టర్ అయ్యాడు, అతను ఓసీ అయినా కానీ ఓపెన్ కాంపిటీషన్లో ఆయనకు ఉస్మానియా మెడికల్లో సీట్ దొరికింది. అతను డాక్టర్ అయ్యాడు, ఇప్పుడు ఎండీ చేస్తున్నాడు. ఒక 4 ఇంజనీర్స్ అయ్యారు, ఒక 4-5 టీచర్స్. ఈ విధంగా వాళ్ళని చేస్తున్నాం. అయితే ఫండ్స్ మన గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఎందుకు తీసుకోవట్లేదంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏదైతే వాళ్ళు ఫండింగ్ ఇస్తారో దాంట్లో బ్రైబ్స్ అవి చాలా ఉంటాయి. తర్వాత మా పద్ధతిలో నడవాలి అని అంటారు వాళ్ళు. మా దగ్గర సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే మేము వాళ్ళు చిన్నప్పటి నుంచి మన భారతీయ సాంప్రదాయంలో వాళ్ళ చిన్నప్పటి నుంచి శ్లోకాలు, తర్వాత మన సాంప్రదాయాలు చెప్తూ వాళ్ళకి యోగా అవన్నీ నేర్పిస్తూ చిన్నప్పటి నుంచి వాళ్ళని బాగా క్రమశిక్షణగా పెంచుతూ వాళ్ళను డెవలప్ చేస్తాం. కాబట్టి మేము సొసైటీ గవర్నమెంట్ మీద కంటే కూడా సొసైటీ మీద ఎక్కువ ఆధారపడి చేస్తున్నాం. అదృష్టవశాత్తు ఇంతవరకు సొసైటీ నుంచి మాకు మంచి స్పందన వచ్చింది. ఆర్ఫనేజ్ హోమ్స్ అని నడిపించగలుగుతున్నాం. సాధారణంగా మేము పబ్లిక్ నుంచి సొసైటీ నుంచి డొనేషన్స్ ఏ విధంగా కలెక్ట్ చేస్తామంటే అడాప్షన్ స్కీమ్ అన్నది ఒకటి ఉంటుంది. అంటే మనం ఒక పిల్లవాడిని అడాప్టెడ్ చేసుకుంటే మంత్లీ 1000 రూపీస్ ఖర్చు అవుతుంది అనుకోండి. 12,000 రూపీస్ ఎవరైతే ఇస్తారో వాళ్ళ పేరు మీద
ఆ పిల్లవాడు చదివింపబడతాడు. అమ్మాయి అయినా ఎవరైనా అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేయాలనుకుంటే వాళ్ళు 1 lakh, ఎవరికైనా మగపిల్లలే ఉంటారు, ఆడపిల్లలు ఉండరు, కన్యాదానం చేయాలని అనుకుంటారు. 1 lakh రూపీస్ వాళ్ళు ఇస్తే వాళ్ళ కన్యాదానం చేస్తూ అమ్మాయిని పెళ్ళిళ్ళు చేయడం. అట్లా ఇప్పటికీ 2 పెళ్ళిళ్ళు చేసాం మేము. ఈ విధంగా తర్వాత ఎవరికైనా వాళ్ళ ఆస్పిషియస్ డే ఉంటుంది, మ్యారేజ్ డే కానీ బర్త్డే కానీ, ఆ డే వాళ్ళు ఆ ఆశ్రమానికి ఆ రోజు భోజనం ఏర్పాటు చేస్తామంటే దానికి అమౌంట్ ఉంటుంది, 1500 or 2000 రూపీస్ ఆశ్రమ పరిధిని బట్టి ఉంటుంది. వాళ్ళు వస్తే ఆ రోజు భోజనం అదంతా వాళ్ళ పేరు మీద చేసిన వాళ్ళు కూడా కుటుంబ సభ్యులతో వచ్చి ఆశ్రమానికి వచ్చి పిల్లలతో కలిసి కూర్చొని భోజనం చేసి అట్లా ఆ విధంగా ఇటువంటి టైప్ ఆఫ్ డొనేషన్స్ మేము పబ్లిక్ నుంచి తీసుకుని నడుపుతూ ఉంటాం. అయితే ఈ మధ్య కాలంలో రాజశేఖర్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన క్రిస్టియన్ కన్వర్టెడ్. చాలా మత మార్పిడులు ఎక్కువగా జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా తెలంగాణ రాయలసీమ ఏరియాల్లో ఊర్లే మత మార్పిడి జరిగినాయి. అంటే క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళ హిందువులను క్రిస్టియన్స్గా మార్చుకోవడానికి పెద్ద ప్లాన్తో వాళ్ళు బోళ్ళంత డబ్బు వాళ్ళకు విదేశాల నుంచి వస్తున్నది, ఆ డబ్బు తీసుకొని వాళ్ళని ప్రలోభ పెట్టడం. జనరల్గా పల్లెటూరులో వైద్యం విద్య ఈ 2 విషయాల్లో వాళ్ళు చాలా నీడీగా ఉంటారు. వీళ్ళు వెళ్ళడం, మీ పిల్లలను మేము ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తామనడం, లేకుంటే మీకు ఏదైనా ఇబ్బందులు ఆరోగ్యమైన ఇబ్బందులు వస్తే మేము తీసుకొని వచ్చి మిమ్మల్ని హాస్పిటల్లో చూపిస్తాం అదే అనడం, కొంత డబ్బు వాళ్ళకి ఇవ్వడం, ఆ విధంగా వాళ్ళ ప్రలోభ పెట్టేసేసి వాళ్ళని క్రిస్టియన్స్గా మారుస్తున్నాం. వెంటనే వీటిని అరికట్టడం కొరకు మేమేం చేస్తామంటే విశ్వ హిందూ పరిషత్తులో ఒక వింగ్ ఏం చేస్తుందంటే ఇట్లా కన్వర్ట్ అయిన వాళ్ళ దగ్గరికి మళ్ళీ పోయి వాళ్ళను కౌన్సిలింగ్ చేసి మీరేదో మీ అప్పుడు ఉండే అవసరాల వల్ల మేము ప్రలోభపడిపోయారు, మన మతాన్ని తర్వాత మన కుటుంబాన్ని వదిలిపెట్టి వేరే మతంలోకి వేరే కుటుంబంలోకి పోవడం తప్పనేసి మన దేవీ దేవతలు ఏంది అని, మన పురాణాలు ఏంది, మన సాంప్రదాయాలు ఏంది అని వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళను రీకన్వర్షన్ చేయడానికి కార్యక్రమాలు చేసి వాళ్ళని చాలా వరకు కొన్ని వేల మందిని మేము రీకన్వర్షన్ చేస్తున్నాం. తర్వాత ఈ విలేజెస్లో ఎటువంటివి జరగకుండా విలేజెస్లో గవర్నమెంట్ పథకం ప్రకారం స్కూల్ ఉంటుంది అక్కడ, కానీ ఆ టీచర్ రాడు, ఆ స్కూల్ నడపడాలి. అటువంటి విలేజెస్ను మేము సెలెక్ట్ చేసుకొని ఏకోపాధ్యాయ పాఠశాల అంటే 1 man స్కూల్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికీ తెలంగాణ తర్వాత రాయలసీమలో 800 పాఠశాలలు అట్లా నడిపిస్తున్నాం. అంటే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర మొదటి నుంచి పశ్చిమాంధ్ర, దక్షిణాంధ్ర, తూర్పాంధ్ర అని ఉన్నది. రాయలసీమ తెలంగాణ తూర్పాంధ్ర కిందకి వస్తుంది, పశ్చిమాంధ్ర వస్తుంది. వాటిలో ఒక 1000 రూపీస్ వాళ్ళకి ఖర్చు అవుతుంది, ఒక 500 రూపీస్ అతనికి ఆ ఊర్లో ఉండే ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ ఉంటారు, 10th చదువు ఇంటర్ చదువు, వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళని టీచర్గా పెట్టేయడం, వాళ్లకు ఒక 500 రూపీస్ 600 రూపీస్ శాలరీగా ఇవ్వడం. తర్వాత ఎక్కడో ఊర్లో ఉన్న కమ్యూనిటీ హాల్లో లేకుంటే ఎవరిదైనా పెద్దవాళ్ళు ఇంట్లో తను ఈవినింగ్ ఒక 3-4 గంటలు పిల్లల్ని దాన్ని కూర్చోబెట్టి తర్వాత పెద్దవాళ్ళని కూడా కూర్చోబెట్టి వాళ్ళకి చదువు చెప్పడం, తర్వాత మన సాంప్రదాయ పద్ధతులు మనం చెప్పడం, ఆ విధంగా వాళ్ళు చేస్తారు. ఇట్లా 800 స్కూల్స్ నడిపిస్తున్నాం. ఈ స్కూల్స్ కూడా ఎవరైనా స్పాన్సర్ చేసేవాళ్ళు వాళ్ళు ఒక మంత్లీ 1200 రూపీస్ వాళ్ళు ఇస్తే వాళ్ళ పేరు మీద ఆ స్కూల్ నడుస్తుంది. ఆ విధంగా మేము ఇప్పుడు నడిచే 800 స్కూల్స్ స్పాన్సర్ చేయబడిన స్కూల్స్ అన్నమాట. ఏ విధంగా మాకు డోనర్స్ దొరికితే ఆ విధంగా స్కూల్స్ పెంచడం, తర్వాత ఏ విధంగా మాకు ఆర్థిక సదుపాయాలు దొరికినప్పుడు ఈ ఆర్ఫనేజ్ హోమ్స్ పెంచుతూ ఈ 2 సేవా ప్రాజెక్ట్స్. తర్వాత మన దగ్గర గోవులను ఎక్కువగా వధించడం జరుగుతుంది. మన మెదక్ జిల్లాలోనే పెద్ద గో వధశాల ఉన్నది. ఆవులను రైతులు పక్కబడిన ఆవులను వాటిని అమ్ముకోవడం, వాటిని సంతలో కొని ముస్లిమ్స్ తీసుకొని వచ్చేసి బక్రీద్ అనే పండుగ కొన్ని వేల ఆవులను కోస్తూ ఉంటారు. కానీ 10-15 ఇయర్స్ నుంచి మేము వాటిని సంరక్షించి, అంటే ఏదైతే తవాలకు వదకపోతున్నాయో, తర్వాత బక్రీద్ పండుగకి హైదరాబాద్ వస్తున్నాయో, లారీల కొద్ది వస్తున్నాయో, వాటిని అన్నింటిని ఆపి పట్టేసుకొని వాళ్ళని ఆ గోవులను అందరినీ సంరక్షించేసి వాటిని అన్నిటినీ కోశాలి. ఈ విధంగా తెలంగాణలో దాదాపు
ఒక 8-10 గోశాలు, పెద్ద పెద్ద గోశాలు నిర్వహించి ఈ ఆవులను అక్కడ సాగుతున్నాం. అయితే మరి వాటికి కూడా ఆవులను సాధాలంటే కూడా వాటికి ఫండ్స్ కావాలి కదా. ఆ విధంగా కూడా సమాజం నుంచి డొనేషన్స్ తీసుకొని ఒక్కో దగ్గర 200, 100, 50 ఈ విధంగా అక్కడ ఉండే డొనేషన్స్, తర్వాత అక్కడ ఉండే ఎవరైనా ప్రిపేర్ అయ్యి ముందుకు వచ్చిన వాళ్ళని దాన్ని బట్టి ఈ గోశాలలు అంటే గోవులను సంరక్షించి అక్కడ గోశాలలో కాపాడుకోవడం, అనాథలను సంరక్షించి అనాథాశ్రమాలను నడిపించుకోవడం, తర్వాత క్రిస్టియానిటీలోకి మార్చే వాళ్ళను పోకుండా చేయడం, వెళ్ళిన వాళ్ళని రీకన్వర్షన్ చేసుకోవడం. ఆ విధంగా ఈ 3 ప్రాజెక్ట్స్లో మేము ఎక్కువగా వర్క్ చేస్తున్నాం తెలంగాణ, రాయలసీమలో. ఈ విధమైన యాక్టివిటీ చేస్తున్నాం. మీరంతా అమెరికాలో ఉన్నారు, ఇక్కడ ఉన్నా కూడా మీరు ఇక్కడే వాతావరణానికి, ఇక్కడే కల్చర్కి అలవాటు పడకుండా మన సాంప్రదాయ పద్ధతుల్లో మన సాంప్రదాయాలను వాటిని కాపాడుకుంటూ మీరు ఉంటున్నారు. కాబట్టి మీరు ఎక్కడ ఉద్యోగరీత్యా అమెరికాకు వచ్చినా, ఇక్కడ ఉంటున్నా కూడా మన దేశాన్ని అయితే మనం మర్చిపోం కదా, మన తల్లిదండ్రులు మర్చిపోం. కాబట్టి మన దగ్గర ఉండే ఏదైతే ఇటువంటి సేవా యాక్టివిటీస్లో మీరు కూడా కొంత పాల్గొంటే బాగుంటుందని నా అభిప్రాయం. నేను రవికి చెప్పాను ఇంతకుముందే చాలాసార్లు, మీరు ఏదో ఒక ఫండ్, ఒక ట్రస్ట్ లాగా ఒకటి ఫండ్, సేవానిధి లాంటిది అటువంటిది ఒకటి ఏర్పాటు చేసుకొని మీరు వీకెండ్స్లో కొంత ఖర్చు పెడుతుంటారు, ఏదో ఒక విధంగా కొంత $5-10, $5-10 మీరు సేవింగ్ చేసుకొని ఆ విధంగా కొంత ఫండ్కి జమ చేసుకొని ఇటువంటి అనాథ పిల్లల పోషణకు, తర్వాత గోవులను సంరక్షించుకునే వారికి, ఈ ఏకోపాధ్యాయుల సింగిల్ టీచర్ స్కూల్స్ రన్ చేయడానికి మీ సహకారం కూడా కొంత ఉంటే కొంత సేవా యాక్టివిటీస్ అక్కడ జరుగుతాయి అనేది మా అభిలాష. ఇప్పుడు మీకు దీని గురించి మీరు ఏమన్నా